శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందనే చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానాల్లో వచ్చినప్పటికీ రవిగ్రహ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, సన్మానాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటుందన్నమాట. సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. 10 మందిలో అట్రాక్షన్కి గురవుతారన్నమాట. అంటే 10 మందిలో మీకు మీ యొక్క బాస్ యొక్క మన్ననలని మీరు పొందగలుగుతారు. మిథున రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అదే కదా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రవి రాహు ఇద్దరు యోగకారకులు. భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. అంటే రావలసినటువంటి ఏదైతే లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది దగ్గరగా వచ్చేసేసి దూరంగా జరగడం అనేది జరుగుతుంటుంది. ఈ రాశి వారికి గురువు అత్యంత యోగకారకుడు అన్నమాట. సో గురువు యోగ లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఎలా అవుతుంటుంది అంటే దగ్గరకు వచ్చేసేసి దూరంగా జరగటం. ప్రతి విషయము దగ్గరికి వస్తుంది, దూరంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దానికి ముఖ్య కారకం ఏంటి అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అన్నమాట. కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడో ఈ యొక్క రాశి వారికి ఏ రాశికైనా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. ఈ రాశి వారికి ఇప్పుడు ఆ 45 డేస్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి కొంచెం ప్రతిబంధకంగా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు మటుకు కొద్ది కష్టపడి చెబితే విద్యా సంబంధితమైన విషయాల్లో జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో పెద్ద విషయంగా గోచరించదు. ఎందుకంటే ఈ రాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు. తద్వారా వచ్చేటప్పటికి మిథున రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అది ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, అది విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా మే 1వ తారీఖు వరకు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి గురువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో మటుకు ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. వాటితో పాటు ప్రయాణంలో సెల్ఫ్ డ్రైవింగ్లో బైక్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి కేతు రీత్యా యాక్సిడెంట్స్ జరగడానికి ఎక్కువగా ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే మిథున రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని, అదేవిధంగా కుజుడు ఇద్దరు యోగకారకులు కాదు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి అత్యంత యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు కాబట్టి విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు మందకొండగా ఉండే విధంగా ఉంటుంది. మరి విద్యా సంబంధితమైన విషయాలు టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వీళ్ళందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి రవి రీత్యా వీరికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మరి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం అంటే చేసేటువంటి పనుల్లో కార్యానుకూలత పొందాలి అంటే ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. కుజుడు శని ఇద్దరు సరైనటువంటి స్థానంలో లేనప్పుడు కొంచెం విషయాలు మందకొండిగా జరిగే విధంగా కూడా ఉంటాయన్నమాట. దానికి తగినట్టుగా ఒక పరిహారం చేసుకోవాలన్నమాట. ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం అనేది ఒక సింపుల్ పరిహారం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు వచ్చేటప్పటికే సరస్వతి గ్రహ కవచాన్ని, గురుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారు ఆరోగ్యపరంగా మరియు అదేవిధంగా బయటకు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ రిలేటెడ్గా బయటికి రావడం కోసం వారు పఠించాల్సినది ఏమిటి అంటే వీరు ముఖ్యంగా పఠించాల్సింది వచ్చేటప్పటికి వినాయక గ్రహ స్తోత్రాన్ని పఠించాలి. లేకుండా మనసులో వినాయకుడిని తలుచుకొని డ్రైవింగ్ చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.